పరిచయం చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఒక వండర్ఫుల్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. దీని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి హ్యాపీ గ్రో అనేటువంటి కంపెనీతోని మనకు అందుబాటులో ఉండడం జరిగింది. ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి జాయ్ గ్రో 2X అంటారండి. దీని యొక్క వెయిట్ కనుక చూసినట్టయితే 2 kgs. ఈ 2 kgs ప్యాకెట్ వచ్చేసి ఇది కంప్లీట్గా మనం ఇప్పుడు ఏదైతే వ్యవసాయ సాగు కోసం ఉపయోగించేటువంటి ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ పద్ధతులలో చేసేటువంటి విధానానికి, ఆర్గానిక్గా చేసేటువంటి విధానానికి ఒక మంచి యూజబుల్ ప్రోడక్ట్ అండి. ఇక్కడ ఇది మనం కనుక చూస్తే 100% ఆర్గానిక్ ప్రోడక్ట్. 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ అని ఎందుకు అంటున్నామంటే, ప్రోడక్ట్ను తయారు చేయడానికి వాడినటువంటి ముడి పదార్థమే కాకుండా దానిని స్టోరేజ్ చేసడానికి వాడేటువంటి సపోర్టింగ్గా ఉండేటువంటి ప్రోడక్ట్ కూడా ఏదైతే అదాన్ని కూడా కంప్లీట్గా ఆర్గానిక్ బేస్లో ఉపయోగించిందండి. కాబట్టి 100% ఆర్గానిక్ అంటున్నాం. ఇక్కడ ఈ ప్రోడక్ట్ తయారు చేసడానికి వాడినటువంటి ఏదైతే మెటీరియల్ని ఒకసారి మనం చూసినట్టయితే కంప్లీట్గా 90% సేంద్రియ పద్ధతులలో సేకరించినటువంటి సేంద్రియ ముడి పదార్థాలను యూజ్ చేయడం జరిగింది. ఆర్గానిక్ మెటీరియల్ ప్లస్ ఇంకా మిగిలినటువంటి భాగాన్ని కనుక చూస్తే మనం చెట్ల యొక్క ఆకుల రసాలని కలుపుతూ ప్లస్ ఇంకొక అద్భుతమైనటువంటి ఏదైతే పదార్థం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా సముద్రపు పాచు నుండి తీసినటువంటి రసం ఏదైతే ఉందో దానితోని దీనికి ఉపయోగించడం జరిగింది. దానిని ఉపయోగిస్తూ తయారు చేసినటువంటి ఈ ప్రోడక్ట్ రైతుకు ఎట్లాంటి ఉపయోగాన్ని ఇస్తుంది అంటే, ప్రజెంట్ రైతు పంట పండివ్వడానికి వాడుతున్నటువంటి న్యాచురల్ విధానం అనేది కంప్లీట్గా కనుమరుగైతూ కృత్రిమంగా కల్పించుకుంటున్నటువంటి పంట దిగుబడిని చూస్తున్నాం. మరి ఆ కృత్రిమంగా వచ్చేయడానికి ఏది వాడుతున్నారు రైతు? ఎన్పీకే అంటున్నాం. ఎన్పీకే అంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. వాటి ప్లేస్లో ఇదాన్ని మనం వాడవచ్చు. ఎందుకు అనంటే అవి కృత్రిమంగా యూజ్ చేయడం వల్ల కంప్లీట్గా అందులో ఉన్నటువంటి కొంచెం శుద్ధ లాంటి ఏదైతే మూలికలు ముడి పదార్థాలు వాడడం వల్ల కొన్ని సంవత్సరాల కాలంగా కంటిన్యూ వాడితే నేల సారవంతాన్ని కోల్పోతూ, నేల ఆరోగ్యాన్ని కోల్పోతూ, నేలలు అనేటివి కంప్లీట్గా సౌడకట్టడం లేదంటే అండు వ్యవస్థ లాగా మారిపోతుంది. అందుకే పంట యొక్క వేరు వ్యవస్థ డ్యామేజ్ అయిపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఈ సేంద్రియ పద్ధతుల్లో విధానంలో ఆర్గానిక్ ఈ ప్రోడక్ట్ను వాడడం వల్ల ఆ వేరు వ్యవస్థ బలంగా చేసి మొక్కకు ఆరోగ్యంగా పెరిగే విధంగా గాలిని నేలలోకి ప్రవేశించేలా చేసి వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒకటి, ఈ ప్రోడక్ట్ను వాడడం వల్ల ప్రస్తుతంలో ఎవరైతే రైతులు కృత్రిమంగా ఎరువులు వాడుతూ దిగుబడి తీస్తున్నారో ఆ దిగుబడి కంటే ఎక్కువ శాతం దిగుబడి పొందడానికి కూడా ఒక మంచి అవకాశంగా దీన్ని రిజల్ట్ మేము చూడడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఈ గ్రాన్యుల్స్ వచ్చేసి వరి సాగు చేసేటువంటి రైతులు కనుక నేను స్పెషల్గా చెప్పేటువంటి విషయం, వరి నాటు వేసే టైంలో ఈ ఎకరాకు 2 ప్యాకెట్స్ మొదటగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవసారిగా చేనులో కలుపు తీసేసినప్పుడు కూడా దీన్ని కలుపు తీసిన తర్వాత కూడా ఎకరాకు 2 ప్యాకెట్స్ చొప్పున యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల అధిక మోతాదులో దిగుబడి ప్లస్ నాణ్యతతో కూడినటువంటి దిగుబడి రైతు పొందేటువంటి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ.